హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 5 minutes ఉంటుంది. అరే ఎందుకురా సడన్గా అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అమర్దీప్ ఫెయిల్డ్ యాక్టర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవంటే రీజన్ ఉంది. దాని రీజను వీడియో ఎండింగ్లో క్లియర్గా చెప్తా. ఎక్కువసేపు ఏమి ఉండదు, 4 to 5 minutes. మనకి టాపిక్లోకి వచ్చేద్దాం. అమర్దీప్ అంటే వెంటనే స్ట్రైక్ అయ్యేది చాలామందికి 70%. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ వల్ల, బిగ్ బాస్ 7 ఫేమ్, బిగ్ బాస్ రన్నర్ అని తెలుసు. బిగ్ బాస్ రాకముందు ఎంతమందికి అమర్దీప్ తెలుసు? చాలామందికి తెలుసు. బట్ ఎలా తెలుసు? సీరియల్ వల్ల తెలుసు. ఏ సీరియల్ వల్ల తెలుసు? అమర్దీప్కి బాగా ఫేమ్ వచ్చిన సీరియల్ ఏంటి? జానికి కలగలేదు. ఆ సీరియల్తో చాలా స్టార్డమ్ వచ్చింది, టెలివిజన్లో. దాని తర్వాత నీతోనే డ్యాన్స్ షోలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. రన్నర్ అవ్వాల్సింది 3rd place వచ్చింది. సో ఇలా తెలుసు నీతోనే డ్యాన్స్ షో, సీరియల్ వల్ల అండ్ బిగ్ బాస్ వల్ల. బట్ దీని బ్యాక్ స్టోరీ అమర్దీప్ వెనక చాలా ఉంది, చాలా స్ట్రగుల్ ఉంది, అంటే చాలా మ్యాటర్ ఉంది. చాలా చేసుకొచ్చాడు, చాలా వెబ్ సిరీస్ చేశాడు, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, చాలా సీరియల్స్ కూడా చేశాడు, చాలా సినిమాలు చేశాడు, చాలా చేశాడు. అదేంటో మనం కొంచెం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ అమర్దీప్ అనగానే మనకు గుర్తొచ్చింది డ్యాన్స్. అమర్దీప్ చాలా మంచి డాన్సర్ అని తెలుసు. బట్ ఎలా డాన్సర్ అయ్యాడంటే అమర్దీప్ జీన్స్లోనే ఆ డ్యాన్స్ ఉంది. మనకు తెలుసు అమర్దీప్ వాళ్ళ మదర్ మంచి డాన్సర్ అని, ఆయన బీజేపీ లీడర్. బట్ అమర్దీప్ వాళ్ళ ఫాదర్ కూడా కూచిపూడి డాన్సర్. సో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డాన్సరే. సో అది అలాగా ఇన్హెరిట్ అయ్యింది. అఫ్కోర్స్ దాని తర్వాత మళ్ళీ వెళ్ళి నేర్చుకున్నాడు, చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు, విన్నర్ అయ్యాడు, రన్నర్ అయ్యాడు, అది తెలిసిందే. బట్ తెలియంది ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి డాన్సర్ అండ్ కూచిపూడి డాన్సర్. ఇది ఇంకోటి. అమర్దీప్ అనగానే మనకి ఎడ్యుకేషన్ పరంగా గుర్తొచ్చేది బిగ్ బాస్లో కూడా మోనోలాగ్ వల్ల బీటెక్. బట్ అమర్దీప్ బీటెక్ ఒకటే చేసి అయిపోలేదు. ఈజ్ నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. దాని తర్వాత ఎంఎస్ చేశాడు లండన్లో. దాని తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఐటీ జాబ్లో కూడా జాయిన్ అయ్యాడు కేరళలో. సో ఇంత స్ట్రగుల్ ఉంది, బీటెక్ టు ఎంఎస్ టు ఐటీ జాబ్. అందుకే అంత ఫీల్ అయ్యి బిగ్ బాస్లో ఆ డైలాగ్ చెప్పాడు కనెక్ట్ అవుతూ. అంటే ఈజీ అంటే ఏదో జస్ట్ బీటెక్కి రిలీవ్ అయిపోయి 2-3 ఏళ్ళు ఖాళీగా ఉండి సీరియల్స్లోనో ఫిల్మ్స్లోకో రాలేదు. చాలా స్ట్రగుల్ ఉంది. తర్వాత ఎంఎస్ చేస్తాడు, దాని తర్వాత గ్యాప్ వచ్చింది, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, మళ్ళీ బ్రేక్ రాలేదు. దాని తర్వాత మళ్ళీ కేరళకి వెళ్ళి ఐటీలో జాయిన్ అయ్యాడు, అక్కడ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు మళ్ళీ. సో అమర్దీప్ ప్రొఫెషనల్గా ఎడ్యుకేషన్ పరంగా నాట్ ఓన్లీ బీటెక్, ఎంఎస్ చేశాడు అండ్ ఐటీలో కూడా జాబ్ చేశాడు. అండ్ ఎంఎస్కి ఐటీకి జాబ్ మధ్యలో 2016లో పరిణయం అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాడు. ఫస్ట్ మనవాడు అడుగుపెట్టింది ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి ఇదే. దాని తర్వాత సీరియస్గా అడుగులేసింది మాత్రం ఐటీలో జాబు నచ్చక, మనోడు ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ ఉండడం వల్ల అది క్విట్ అయ్యి 2017లోనే ఇక్కడికి వచ్చేసి ఐ డ్రీమ్స్లో జాయిన్ అయ్యి చాలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేశాడు. చాలామందికి తెలియదు. పిజ్జా వర్సెస్ గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళ్తే, గర్ల్ ఫ్రెండ్, మై పబ్జీ వైఫ్, రాజుగారి కిడ్నాప్, సూపర్ మచ్చి, ఇలా చాలా 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 వెబ్ సిరీస్ చేశాడు. లవ్ యూ జిందగీ. సో ఇవి అనుకున్నంత బ్రేక్ ఇవ్వలేదు. ఓకే, కుర్రోడు బాగా చేస్తున్నాడు, కొంచెం లైవ్లీగా చేస్తున్నాడు, న్యాచురల్గా చేస్తున్నాడని వచ్చింది, కానీ పెద్ద బ్రేక్ ఇవ్వలేదు. సో తర్వాత సీరియల్స్లోకి అడుగుపెట్టిన మాత్రం 2017 ఉయ్యాల జంపాల అనే సీరియల్. అది చాలామందికి తెలియదు. అందరూ జానికి కలగలేదే అనుకుంటారు, కానీ ఉయ్యాల జంపాల అనే సీరియల్లో 2017లో లీడ్ యాక్టర్ కాదు, నార్మల్ యాక్టర్, సైడ్ యాక్టర్ కింద మనోడు అడుగుపెట్టింది. దాని తర్వాత సిరిసిరి మొవ్వలు అనే దాంట్లో బ్రేక్ వచ్చింది లీడ్ యాక్టర్ కింద, అశ్విన్ అనే రోల్. దాని తర్వాత 2019లో జానికి కలగలేదు, ఇప్పుడు అయిపోయింది అనుకోండి. ఇక్కడ బాగా స్టార్డమ్ వచ్చింది, కానీ మనోడు ఇంత జర్నీ ఉంది. డైరెక్ట్గా ఫ్లూక్లో వచ్చలేదు స్టార్డమ్, ఇంత స్ట్రగుల్ ఉంది. అండ్ మనోడు గెస్ట్ అపీరెన్స్ కూడా చేశాడు సీరియల్స్లోని. అత్తారింటికి దారేది అనే సీరియల్లో గెస్ట్ అపీరెన్స్ చేశాడు. హిట్లర్ గారు పిల్లవాడే సీరియల్ ఉంటుంది, అందులో కూడా గెస్ట్ అపీరెన్స్ చేశాడు. ఇవి కాకుండా ప్యారలల్గా మనోడు మూవీస్లో కూడా ట్రై చేశాడు చిన్న క్యారెక్టర్స్కి. లైక్ ఆయుష్మాన్ భవ, కేర్ ఆఫ్ అనసూయ, నాని మూవీ, కృష్ణార్జున యుద్ధం, నాగ చైతన్య మూవీ, శైలజారెడ్డి అల్లుడు, ఎక్సెట్రా ఇలాంటివి. బట్ సరైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ పాప మనోడికి ఇచ్చిన బ్రేక్ వచ్చి మూవీ సైన్ చేశాడు యాజ్ ఎ లీడ్ యాక్టర్. సురేఖ అనే డాటర్తో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఉంది. ఏదో సింపుల్గా ఏదో బిగ్ బాస్కి వచ్చి లేదా ఒక సీరియల్ క్లిక్ అయ్యి బిగ్ బాస్కి వచ్చేసి రన్నర్ అయిపోలేదు. చాలా స్ట్రగుల్ ఉంది. ఈ స్ట్రగుల్ తెలియకుండా చాలామంది ఇంకా ఇప్పటికి కూడా చిల్లర కామెంట్స్ పెడతారు. అందుకే వీడియో చేయడం జరిగింది. బిగ్ బాస్ షో అనేది బిగ్ బాస్ షో వరకే చూడాలి, అయిపోయిన తర్వాత డిస్కనెక్ట్ అయిపోవాలి. ఏమైనా విమర్శించినా కూడా బిగ్ బాస్లో ఉన్న పాత్ర మీద విమర్శించాలి, అయిపోయిన తర్వాత వచ్చేయాలి. పర్సనల్ అటాక్స్ ఉండకూడదు.
అమర్దీప్ పర్సనల్ అటాక్ అయినా కూడా ఇప్పుడు కూడా చిల్లర కామెంట్లు బెగ్గింగ్ స్టార్ ఇది ఇంకా చెప్పదలుచుకునేది అవన్నీ. సో అమర్దీప్ ఈజ్ నాట్ ఎ ఫ్లూక్ ఆర్టిస్ట్ అని చెప్పడానికి చేసిన వీడియో. చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్, చాలా స్ట్రగుల్ ఉంది, చాలా పెయిన్ ఉంది, చాలా మంచిగా చదువుకున్నాడు, డ్యాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, అన్నీ వచ్చు, వెబ్ సిరీస్ చేశాడు, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, మూవీస్ చేశాడు, సీరియల్స్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ మూవీస్ చేస్తున్నాడు. సో మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ అలాంటి నెగిటివ్ కామెంట్స్లో డిస్కరేజ్ చేయకండి. అది అండ్ ఫెయిల్డ్ యాక్టర్ అని పెట్టాను కదా, హీస్ నాట్ ఎ ఫెయిల్డ్ యాక్టర్, హీస్ ఎ ప్రూవెన్ యాక్టర్ అండ్ హీ విల్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్ ఇన్ ఫ్యూచర్. అది నాకు గట్టి నమ్మకం. అమర్దీప్ ఫాలో అయిన వాళ్ళకి కూడా తెలుసు. ఫాలో అవ్వలేని వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. అందుకే ఎప్పుడు డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ అంటారు. మీరు బిగ్ బాస్లో ఏవో చిన్న ఎపిసోడ్లు చూసి బయట పర్సనల్ లైఫ్ని జడ్జ్ చేయకండి. ఎవరిలో ఎంత మ్యాటర్ ఉందో అది ఆడికే తెలుస్తుంది. సరైన టైం వచ్చినప్పుడు ప్రూవ్ అవుతుంది. సో అందుకని వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చేసిన తర్వాత చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5% అయినా మారుతారేమో కామెంట్ సెక్షన్లో కీప్యాడ్ వీడియో కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. అమర్దీప్ ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తే మంచి బూస్ట్ వస్తుంది, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది, కొంచెం అర్థం చేసుకుంటారు మనోడు ఏంటంటే. అమర్దీప్ అనే కాదు, చాలామంది ఇలా అండర్ డాగ్స్ ఉన్నారు. ఈ వీడియో కానీ క్లిక్ అయితే ఇలాంటి అండర్ డాగ్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా వీడియో చేస్తే పబ్లిక్ కొంచెం తెలియడానికి అవకాశం ఉంది. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.